ఇలా హరీష్ బాబు గారు చెప్పిన విషయంలో కూడా తప్పకుండా రాజీవ్ రహదారిని దాని మీద మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఇప్పుడు మా మదన్ చెప్పిన రోడ్డు కానివ్వండి శ్రీశైలం పోవడానికి కల్వకుర్తికి వెళ్ళి శ్రీశైలం వరకు 62 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ కూడా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవ్ చేయించి డిపిఆర్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది అమరాబాద్ టైగర్ ఫారెస్ట్ మీదుగా ప్రకాశం ఆంధ్రాకు పోవాలంటే 60 కిలోమీటర్లు తక్కువైతుంది. అది రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి ల్యాండ్ ఫారెస్ట్ వాళ్ళు ఇయ్యరని చెప్పి ఫ్లైఓవర్ కడుతున్నాం. దాన్ని కూడా ఇన్ ప్రిన్సిపల్గా ఒప్పించాం. దాంతోపాటు ఈరోజు విజయవాడకు కూడా మార్చి వరకు దాని డిపిఆర్ టెండర్ పిలిచినాం. 6 లేన్గా చేస్తున్నాం. అలాగే గౌరవ సభ్యులు చెప్పిన హరీష్ బాబు గారు చెప్పిన రామగూడెం రోడ్డు కూడా నేషనల్ టేక్ ఓవర్ చేయండి. 2035 వరకు ఉన్న అది టర్నింగ్స్తో రోడ్డు కూడా సేఫ్టీ లేదు. దాన్ని కూడా నేషనల్ హైవే తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా రాష్ట్రంలో ఒకటే అధ్యక్ష మా టార్గెట్ అన్ని ప్రాజెక్టుతో ప్రతి విలేజ్ నుంచి మండల కేంద్రానికి సింగిల్ బీటీ రోడ్, మండల కేంద్రానికి వెళ్ళి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ డబుల్ 2 లేన్ రోడ్. వీళ్ళు 10 ఏళ్ళల్లా చేసింది ఏమీ లేదు అధ్యక్ష. చేసిన 99% అట్లా చెప్పడానికి కూడా కొంచెం అధ్యక్ష వీళ్ళని ఒక నిమిషం అధ్యక్ష 99% అయిపోతే మాకు పనే లేదు అధ్యక్ష. ఇప్పుడు మీకేం పడింది? మీరు ఆరోగ్య శాఖ మంత్రిగా అధ్యక్ష వారు మా గౌరవ సభ్యులంటే ప్రశాంత్ రెడ్డి గారిని మాకు గౌరవం. వారు ఆరోగ్య శాఖ మంత్రిగా కేసీఆర్ గారికి దగ్గర మనిషి. చండీ యాగాలు రుద్రయాగాలు చేస్తాను చేసి కానీ రోడ్ల గురించి ఎప్పుడు పట్టించుకోలే. నువ్వు 99% చేస్తే నాకేం పని ఉండే? మా సీతక్కకేం పని ఉండే? ఒక్క రోడ్ లేదు అధ్యక్ష. ఆయన 99% చేసినట ఉప్పల్ రోడ్ అధ్యక్ష. సార్ దానికి టైం ఇవ్వాలి సార్. ఉప్పల్ సెంటర్ పోదాం అధ్యక్ష. లక్షల మంది రోజు వరంగల్ పోతారు, భువనగిరి పోతారు, యాదగిరి కూడా 1,00,000 మంది భక్తులు పోతారు. 7 ఏళ్ళు అయింది. ఏంది అధ్యక్ష ఈ గవర్నమెంట్ 10 ఏళ్ళ గవర్నమెంట్ ఉన్నట్ట పిల్లలు చేసి వదిలిపెట్టిన అధ్యక్ష. నేను కింద రోడ్స్ ఆగండి కొంచెం వాస్తవాలు చెప్పాలి. హరీష్ రావు గారు బాగా చేసిన లేదు. హరీష్ రావు గారు సార్ హరీష్ రావు గారు దయచేసి హరీష్ రావు గారు చెప్తారు సార్. మీరు ఇంతకుముందు గౌరవ సభ్యులు ఇంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ మాట్లాడదా? ఇది ముఖ్యమైన రోడ్ విషయం. హరీష్ రావు గారికి మీ ద్వారా హరీష్ రావు గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా హరీష్ రావు గారికి సీనియర్ సభ్యులు హరీష్ రావు గారు రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. రిక్వెస్ట్ అని చెప్తున్నా కూడా కూర్చుంటలేదు ఆయనకు నిజంగా ఆయనకు మర్యాద ఉంటే నేను రిక్వెస్ట్ అని చెప్తున్నా సార్. నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఉప్పల్కి వెళ్ళి గట్కేశారు సార్. ఎంతమంది చనిపోయారు సార్ తెలియాలి సార్. ఇది ప్రజలకు తెలియాలి సార్. ఒకటి సార్ హరీష్ రావు గారు మీరు సీనియర్ సభ్యులు క్వశ్చన్ ఎవరైనా ఇలా ఇంపార్టెంట్ క్వశ్చన్ రోడ్లు అనేది చాలా ముఖ్యం సార్. హరీష్ రావు గారికి ఏంటంటే హరీష్ రావు గారికి దబాయించడం ఒకటి తెలుసు అధ్యక్ష. ఆయన దబాయించడం ఒకటి తెలుసు, ఆయన పనిచేసేది తెలియదు సార్. 5 ఏళ్ళు ఇరిగేషన్ మినిస్టర్గా మీరు డిస్టర్బ్ హరీష్ రావు గారు ఇది పద్ధతి కాదు. నేను ఉన్న రోడ్స్ మీద చెప్తున్నా. ఉప్పల్ నుంచి సార్ అది కూడా వస్తా, ఆడికి కూడా వస్తా చివరిగా ఆడికి కూడా వస్తా. ఫైనల్గా సార్ ఓఆర్ఆర్ అంటే సార్ ఉప్పల్కి వెళ్ళి గట్కేసరికి పోయేది నేను చెప్తే దానికి మాట్లాడలే. ఇప్పుడు నేను స్టార్ట్ చేయించా. ఇంకొకటి సార్ చివరిగా చెప్తున్నా. హరీష్ రావు గారు నువ్వు నీకు నువ్వేం చేస్తావా? నువ్వు కమిషన్ తీసుకొని కూలిపోయే కాళేశ్వరం ఎట్లా కమిషన్ తిన్నావు నీకేం తెలుసు సార్? ఒక నిమిషం లాస్ట్ విషయం ఓఆర్ఆర్ సార్. ఇవాళ హైదరాబాద్ ప్రపంచ పటంలో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓఆర్ఆర్ నిర్మించి 6,500 కోట్ల జైకా ఫండ్స్ తోని 1000 ఎకరాలు సేకరిస్తే ఆ రోడ్డుతోని హైదరాబాద్ కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అదే ఏరియాలో ఎయిర్పోర్ట్ కడితే
కోకాపేట అమ్ముకున్నారు అధ్యక్ష. 1,00,00,000 కోట్ల విలువ చేసే 1,00,00,000 కోట్ల విలువ చేసే సార్ ఇది మంచి పద్ధతి కాదు సార్. సార్ నేను ఉన్న వాస్తవాలు చెప్తున్నా, నేను వాస్తవాలు చెప్తున్నా. రోడ్లు వేసేదే కాదు, కూలిపోయే ప్రాజెక్టు కట్టొచ్చు, కమిషన్ తినొచ్చు. నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష, ఓఆర్ఆర్ అమ్ముకొని అందులో 7,000 కోట్లకి 1,00,000 కోట్ల విలువ చేసే ఓఆర్ఆర్ అమ్ముకొని ఒక నిమిషం సార్ 1,00,000 ఈ రోజు సార్ మళ్ళీ చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు గడ్కరీ గారు సహాయంతో ఈ రోజు రీజనల్ రింగ్ రోడ్ అనే ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్ తో రీజనల్ రింగ్ రోడ్ ని వచ్చే మార్చి నాటికి భూసేకరణ చేసి రీజనల్ రింగ్ రోడ్ కూడా ఆర్ఎండ్బి శాఖ ద్వారా నిర్మించబోతున్నాం. హరీష్ రావు గారికి చెప్తున్నా, ప్రశాంత్ రెడ్డి చెప్తున్నా, మీరు చెయ్యలే ఒక్క పని చేయకుండా మీరు వాస్తవాలు చెప్తే భయపడతారు. వాస్తవాలు చెప్తే భయపడతారు. అందుకే చెప్తున్నా వారు చేయలేని విషయాలన్నీ కూడా సార్. చివరిగా త్రిపులాని రీజనల్ రింగ్ రోడ్ దాదాపు 38,000 కోట్లతోని వచ్చే 4 ఏళ్లలో పూర్తి చేసి హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం. థ్యాంక్ యూ. గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు మైక్ ఇచ్చినందుకు. అధ్యక్ష లాస్ట్ అసెంబ్లీలో అసలు నాకు మైక్ ఇవ్వనన్నారు, అసలు మొత్తం 4 సంవత్సరాలు ఇవ్వరేమనుకున్నాను, ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు గౌరవ మంత్రి గారు సమాధానం చెప్తూ కామారెడ్డి జాతీయ రహదారి గురించి, కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి గురించి అడిగారు అధ్యక్ష. కానీ దాని తర్వాత ఇక అన్ని గౌరవ మంత్రివర్యులు అన్ని వివరించి చెప్పారు. కానీ ఒకటి, మీరు పోతున్న రోడ్డు కానీ నేను పోతున్న రోడ్డు కానీ ముఖ్యమంత్రి గారు పోతున్న రోడ్డు కానీ బీజాపూర్ టు హైదరాబాద్ టు బీజాపూర్ రోడ్ అధ్యక్ష, మన్నెగూడ నుండి బీజాపూర్ వరకు కంప్లీట్ అయింది. ఈ రోడ్ కూడా శాంక్షన్ వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ఎన్నికల కన్నా ముందే ల్యాండ్ అక్విజిషన్ 1,300 కోట్లు పెట్టి ల్యాండ్ అక్విజిషన్ కూడా కంప్లీట్ చేస్తున్నాం. గౌరవ మంత్రి గారు ఇప్పుడు వచ్చినాక ఏదో ల్యాండ్ అక్విజిషన్ చేసినామని చెప్తున్నారు, అది కరెక్ట్ కాదనేది మీ ద్వారా గౌరవ మంత్రి గారికి చెప్తున్నాను. వాళ్ళ అధికారులు తప్పుడు సంకేతాలు ఇచ్చి తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారు అధ్యక్ష. 1,300 కోట్లు పెట్టి అప్పుడే ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నాం. కానీ ఎందుకు ఆగింది అనేది, అక్కడ ఎంతమంది ప్రాణాలు పోతున్నాయని మనందరికీ తెలుసు అధ్యక్ష. 2 రోజులకు ఒక యాక్సిడెంట్ అవుతుంది, ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. ఎన్జిటీలో కేసు వేసిండ్రు అధ్యక్ష. ఎన్జిటీలో కేసు వేసినప్పుడు అధికారులు కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని స్టే వెకేట్ చేయించాలి అధ్యక్ష. మొన్న 13th రోజు ఎన్జిటీలో కేసు ఉండింది, ఆ స్టే వెకేట్ అయ్యిందా, నిజంగా రోడ్ మీరు స్టార్ట్ చేస్తున్నారా, వర్క్ స్టార్ట్ అయిందా, ఆ క్లారిఫికేషన్ కావాలి అధ్యక్ష. ఎందుకంటే ఊరికే చెప్పడం కాదు అధ్యక్ష. 13th రోజు కేసు ఉండింది, అది వెకేట్ చేశారా, వెకేట్ చేస్తే ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తున్నారు, వెకేట్ అయ్యిందా అనేది మీరు చెప్పండి అధ్యక్ష. ఎందుకంటే అది కరెక్ట్గా స్టార్ట్ కాలేదు అధ్యక్ష. నేను మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడి కనీసం సైడ్ బంప్స్ అన్న క్లియర్ చేయండి, గడ్డితోని యాక్సిడెంట్ అవుతుంది అది తీయండి అంటే అది మాత్రమే క్లియర్ చేస్తున్నారు తప్పిస్తే రోడ్ స్టార్ట్ అయింది కాదు అధ్యక్ష. అది స్టార్ట్ కానే కాదు. ఒకవేళ నిజంగానే చెట్లు తొలగించడానికి ఇబ్బంది ఉందన్నప్పుడు చెట్లు లేని దగ్గరన్నా రోడ్డు చేస్తామనన్నా క్లారిఫికేషన్ తీసుకొని ఎన్జిటి దగ్గర పర్మిషన్ తీసుకున్నా స్టార్ట్ చేయాలి అధ్యక్ష. మీకు తెలుసు అధ్యక్ష ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, దయచేసి ఆ రోడ్ మీద క్లారిఫికేషన్ అని గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇది ఒక్కటే ప్రశ్నకు పరిమితమై జవాబు చెప్పండి సభ్యురాలు. అంటే సార్ ఎప్పుడు కూడా హౌస్ ద్వారా మీ ద్వారా హౌస్ ద్వారా ప్రజలను మిస్గైడ్ చేయొద్దు. ప్రాజెక్ట్ కాస్ట్ ఈజ్ 800 కోట్లు, ల్యాండ్ ఎక్విజిషన్కు 1,300 కోట్లు వాళ్ళ ప్రభుత్వంలో చెల్లించిన అధ్యక్ష. నిజంగా చెప్పడానికన్నా 130 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ పే చేసిండు, అప్పటికి అపాయింటెడ్ డేట్ రాలేదు, ఎన్జిటీలో స్టే ఉన్నది, స్టే మన వెకేట్ చేపించి స్టే వెకేట్ చేపించి అధ్యక్ష మీ ద్వారా ఒకటి అడుగుతున్నా, బిఫోర్ ఎలక్షన్స్ ల్యాండ్ అక్విజిషన్ చేసినాం కదా అధ్యక్ష, అది నేను క్లారిఫికేషన్ అడుగుతున్నాను. అప్పటి నుండి జరుగుతుంది కదా, ఎన్జిటీలో కేసు ఏమైందని సూటి అడుగుతున్నాను అధ్యక్ష. 840 కోట్లే శాంక్షన్ రోడ్కి, 130 కోట్లు ల్యాండ్ అక్విజిషన్ చేసుకున్నాము, అది కరెక్ట్ అధ్యక్ష, అయిపోయింది కంప్లీట్. కానీ ఎప్పటి నుండి ఎప్పుడు వెకెట్ అవుతుంది ఎన్జిటీలో మాత్రమే అడుగుతున్నాను అధ్యక్ష. ఎన్జిటీలో క్లియర్ అయింది, 28/11 రోజు అపాయింటెడ్ డేట్ ఇచ్చిండ్రు, 29th రోజు ఈ 29 మన నవంబర్
మొబిలైజేషన్ వర్క్ స్టార్ట్ అయింది. వారు అదే జిల్లా వారు ఇప్పుడు పోయి చూసుకోవచ్చు వర్క్ నడుస్తుందా లేదా. మీరు ఎప్పుడు కూడా వాస్తవాలు ఒప్పుకోవాలి. గట్కేసర్ ఫ్లైఓవర్ 7 ఏళ్ళు అయింది. ప్లీజ్ ప్లీజ్ నీ సంగతి చెప్పాలంటే ప్లీజ్ ఒక రోజంతా పడుతుంది అధ్యక్ష, ప్లీజ్ ప్లీజ్ ఒక రోజంతా పడుతుంది. అన్ని అబద్ధాలే. కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ఒక్క మంచి పని చేయకుండా రాష్ట్రాన్ని 100 ఏళ్ళ విధ్వంసం సృష్టించి వీళ్ళు ఓ రోజు బేడీలు వేసుకుంటారు. బేడీలు వేస్తారు పోలీసు వాళ్ళు అధ్యక్ష, పోలీసు వాళ్ళు వేస్తారు. రేపే మాపే పోలీసు వాళ్ళు బేడీలు వేస్తారు. వాళ్ళు బేడీలు వేసుకునేది ఆ బేడీలో ఫోటో చూస్తే ఒకరి ఆ బేడీలో ఫోటో చూస్తే అసలు వేసుకునేది అసలు బేడీలు వేసుకునేది ఇద్దరు, వాళ్ళు బేడీలు వేసుకోలే. అమాయకులకు బేడీలు బేడీలు వేస్తానికి రేపు మాప పోలీసు వాళ్ళు వస్తారు, బేడీలు వేసుకొని తీసుకుపోతారు. హరీష్ రావు గారు దయచేసి మీ ద్వారా, అఫ్ కోర్స్ మీరు కూడా 2 సార్లు నేమ్ చేసిండ్రు ఒక మంత్రిని.